హాయ్ బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు చంద్రబాబేనా? చంద్రబాబు, రైట్, గుడ్ నేమ్. అంటే ఓ ముఖ్యమంత్రి పేరు. సరే, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు కోరుకుంటున్నారు మీరు ఈసారి ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం వెనకబడిపోతుందండి. అది చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం అనేది వెనకబడిపోద్ది. ఇప్పుడు యూత్కి అంటే ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకంటే మన ఇంట్లో పెద్ద అనేవాడు లేదనుకోండి, చిన్న కుర్రాడు చేతిలో పెట్టేవాడు మొత్తం ఏం చేస్తాడు ఏం తెలియదు, ఏం చేయలేడు. ఒక పెద్దోడు అనేవాడు ఉన్నాడు అనుకోండి, కుటుంబాన్ని ఎలా నడుపుతాడు అలాగే మనకి పెద్ద అతను. అంటే ఒక 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఈయన అభివృద్ధి చేయాలని చేయలేడు, ఇంకా టైం పడుతుంది. మన పోలవరం అనేది ఏదైనా ఎందుకంటే చేస్తున్నాడు, ఆల్రెడీ రోడ్లు వేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. 200 పెన్షన్లు 2000 చేశాడు, దాన్ని 3000 చేస్తాడు. ఇవి వచ్చేవాళ్ళు చేస్తాడు, ఆయన చేసి చూపించాడు ఆల్రెడీ. ఇతను ఆల్రెడీ చేసేసి చూపించాడండి, పెన్షన్ అనేది చేసి చూపించాడు. అభివృద్ధి అనేది చేస్తున్నాడు, ఇది చేసేస్తాడు. ఇది మళ్ళీ మారిందనుకోండి వేరే వాళ్ళకి చేతిలో పెడితే అవదండి. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. అలాంటి రాజధాని కట్టే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఒక రాజధాని కట్టాలంటే మినిమం ఒక 5, 6, 10 సంవత్సరాలు పడుతుంది. వెంటనే కట్టారు కదా, మన ఉత్తి చేతిలో పంపారు. మనం ఉమ్మడి కుటుంబం వాళ్ళు మళ్ళీ పంపేస్తే వేరేగా పెళ్లి చేసుకుంటామండి. ఇప్పుడు మనకి ఇప్పుడు మా ఇద్దరు అన్నదమ్ములమే, మేము పెళ్లి చేసుకున్నాను. 10 ఎకరాల పొలం ఉంది. వీడికి వెంటనే వేరే పట్టి వీడికి ఏం జరుగుతుంది, ఏమీ తెలదు. అలాగే మనకి ఉమ్మడి రాజధాని ఇచ్చారు. మన రాజధాని ఏర్పరచుకోవాలంటే మనకి కూడుకు అన్నీ కావాలి, డబ్బు కావాలి. ముందు రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మళ్ళీ కేంద్రం కూడా మోసం చేసింది. రాష్ట్రం అనేది మనకి కేంద్రం కూడా ఏమి ఇవ్వలేదు అండి. కాబట్టి రాజధాని ఏర్పడాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఈ కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది నేను యూతే, కొంతమంది జనసేన అన్నారు, జగన్ అంటారు. వాళ్ళు వస్తే ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు మళ్ళీ పదవి ఎక్కి అన్నీ చేసేటప్పటికి 2 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఆ 2 సంవత్సరాలు పడేటప్పటికి ఆ 2ని 5 అలాగలగా మళ్ళీ 10 సంవత్సరాలు వెనకబడిపోతాం. కాబట్టి మన అభివృద్ధి చెందాలని చంద్రబాబుకి కావాలండి. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమైనా పథకాలు ఇచ్చారా, మీకు అందాయా? నాకు పథకాలంటే నేను ఎంబీఏ చేశానండి, జాబ్ లేదు. నేను 10 ఎకరాలు వ్యవసాయం చేసుకున్నాను. నాకు నిరుద్యోగ వృత్తి వస్తుందండి, నెలకు 1000 రూపాయలు వస్తుంది. అది చాలండి నాకు, అది చాలు. నిరుద్యోగ వృత్తి నెలకు 1000 రూపాయలు వస్తుంది. నా పెట్రోల్ ఖర్చులకు వస్తుంది, అది చాలండి. అంతకుమించి నాకు ఏమవుతుంది. సరే, ఈ 5 years బాగానే ఉందని మీరు అంటున్నారు. జగన్ అవకాశం కావాలంటున్నారు, మీరు వద్దంటున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, సీనియర్కి ఇవ్వాలి, ఆల్రెడీ చేసినోడికి కావాలంటున్నారు. సరే, ఓకే. ఈ 2019 ఎలక్షన్స్లో చాలా టైట్గా ఉండబోతుంది, టఫ్గా ఉండబోతుంది. ఒకవైపు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, జగన్ వస్తున్నాడు, ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయి. ఈసారి ఈ పోటీనంతా తట్టుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? కన్ఫామ్గా ఉందండి. 110 సీట్లు పైన వస్తాయండి, అది గ్యారెంటీ, కన్ఫామ్ అండి. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందిందంటే ఆల్రెడీ చేస్తాడు కదండి, చేసి చూపిస్తాడు కదా, చెందిందండి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? లోకల్ ఎమ్మెల్యే పనితీరు అంటే మనది ఈ లోకల్ కదండి, మనది వేరే నియోజకవర్గం, పక్క ఊరు. ఓకే, రైట్. ఈసారి ఇక్కడ నియోజకవర్గంలో ఏ పార్టీ రావాలి? ఏ పార్టీ? టీడీపీ వస్తే బాగుంటుందండి. టీడీపీ వస్తే బాగుంటుంది. మొత్తం మీద నువ్వు ఈసారి మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తావు? టీడీపీకి అండి. 100%. రైట్, ఓకే. బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్, చెప్పు, ఏం చదువుకుంటున్నావు? నాది డిగ్రీ అయిందండి. చిన్న జాబ్ చేసుకుంటున్నా, ప్రైవేట్ జాబ్. ఎలా ఉంది నీ జాబ్? బాగుందా? జాబ్ బాగుంది. సరే, ఈ 2019 ఎలక్షన్స్ చూస్తున్నావు, ఎలక్షన్ల ప్రచారాలు హోరీగా చూస్తున్నావు, చాలా టైప్గా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్. మరి మీరెవరిని కోరుకుంటున్నారు ఈసారి సీఎంగా? నేను కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనకి అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. విజన్ 2020 అన్నారు. విజన్ 2020 అనేది చాలా బాగుంది. ఎందుకంటే విజన్ 2020 ప్లస్ విజన్ 2050 కూడా ఆయన వల్లే సాధ్యం అంతా. అంటే ఇప్పుడు 5 years చేసింది బాగుందా? బాగుంది సార్. ఏం చేశాడు, నాకు కొన్ని పనులు చెప్పండి. నిరుద్యోగ వృత్తి ప్లస్ ఏంటంటే ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు వేయడం, ఈ రోడ్లు మొత్తం అంతా అభివృద్ధి. పెన్షన్లో ఇప్పుడు 200 పెన్షన్లు ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ప్లస్ 1000కి పెంచారు, ప్లస్ ఇప్పుడు 2000 కూడా పెంచుతున్నారు. మన తాతయ్యలు ఎవరైతే వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళైతే చాలా ఆనందంగా ఉన్నారు. పసుపు కుంకుమ చెక్కులు కూడా చాలా బాగున్నాయి, మళ్ళీ ఇస్తా అంటున్నారు. వీళ్ళు ఒకవేళ ఇస్తా అంటున్నారు, వాళ్ళు చేస్తా అంటున్నారు, చేస్తారో చేయరో తెలియదు. ఇప్పుడు ఉండి చేసేవాడు గొప్పవాడా, చేస్తానని చెప్పేవాడు గొప్పవాడా? ఉండి చేసేవాడే గొప్పవాడు. సంతోషంగా ఉంది. మాకు పసుపు కుంకుమ చెక్కలు వచ్చినాయి, మా ఇంట్లో పెన్షన్ కూడా వస్తుంది, మా పెద్దనాన్నగారికి అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. సరే, మరి 2019లో ఈ పోటీని తట్టుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా? అవుతాడు, కన్ఫామ్గా అవుతాడు. 150+ విజన్ ఏదైతే తీసుకున్నారో 150+ అని చెప్పేసి అది ఖచ్చితంగా అమలు చేస్తాడు, అదే అవుతుంది.
జగన్కి ఒక అవకాశం ఇవ్వంటుండు, పవన్ కూడా ఒక అవకాశం ఇవ్వంటుండు, మీలాంటి యూత్ ఇవ్వలేదా? లేదండి, నేను అదే చెప్తున్నాను. ముందు ఏదో చేస్తారు అని కళ్ళకంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, కళ్ళగానే ఉండిపోతాయి. ముందు చేసేవాడిని మనం చేసే పనిని మనం చూసుకుని ఎదరికెళ్ళాలి. ఎవరైనా చేస్తున్నారు అంటే దాన్ని బట్టి మనం ఎదరికెళ్ళాలి. అంతేగాని ఏదో చేస్తాను ఏదో ఇచ్చేస్తాను నవరత్నాలు అవి అంటారు. అవి ఏంటి నవరత్నాలు అన్నీ కూడా ఇప్పుడు మన గవర్నమెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తుందే సేమ్, ఇంకా అదే ఉంది తప్పితే అందులో వేరేది ఏమి లేదు. సరే బ్రదర్, అంటే ఈ తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ ఎలా కనపడుతుంది? తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఇంతకుముందు మాణిక్యాలరావు గారు ఉండేవారు, అదే బీజేపీకి మనకి క్లాష్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే అదంతా ఇదైపోయింది. ఇప్పుడు ఈల్ నాని గారు చేస్తారని చాలా ప్రజలు నమ్మకంగా ఉన్నారు. చాలా బాగుంది. ఫైనల్ క్వశ్చన్, ముఖ్యమంత్రి కావాలంటే నువ్వు ఎవరు కొట్టేస్తావు? నేనైతే చంద్రబాబు నాయుడు గారికి వేస్తా. 100%లో 200% పక్కా, నో డౌట్. 2 ఓట్లు సైకిల్ గుర్తుకే. జై తెలుగుదేశం. బ్రదర్ నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు శివాజీ అన్న. శివాజీ గారు చెప్పండి, మీరు యువకుడు, చదువుకున్న విద్యార్థి, ఎలా ఉంది ఈసారి 2019 ఎలక్షన్స్? ఎవరిని కావాలనుకుంటున్నావు ఈసారి సీఎంగా? ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న. టీడీపీకి ఓటేసాం లాస్ట్ టైం. నిరుద్యోగ భృతి, నేను డిగ్రీ చదివాను, నిరుద్యోగ భృతి అన్నాడు, లేదు. రుణమాఫీ అన్నారు, లేదు. మహిళలను మోసం చేశారు. మళ్ళీ ఇదంతా జనరల్ టాకే, మనం అన్నది కాదు కదా. నా ఒపీనియన్ అదే. ఈసారి జగన్ సీఎం అయితే యువకుడు కాబట్టి ఏమైనా బాగుంటుంది అనుకుంటున్నాం. మరి అంటే చంద్రబాబు నాయుడు ఈ 5 yearsలో ఏం చేయలేదని అంటున్నారా మీరు? ఏం చేయలేదు. ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, మీకేం అందలేదా? మాకు ఓటు కూడా రాలేదన్న. పేపర్ల వరకు అది, టీవీలో యాడ్ల వరకు అది, ప్రజలకైతే చేరలేదు. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నా, నేను ప్రజలందరూ నా వైపు ఉన్నారని చంద్రబాబు నాయుడు అంటున్నారు, మీరేమో ఏం అందలేదు అంటున్నారు. ప్రజలు ఎక్కడ అంటున్నారన్న? ఆయన అనుకుంటే సరిపోద్దా? లేదన్న, లేదు. నేను ఫైనాన్స్ కంపెనీలో చేస్తాను, కలెక్షన్ తిరుగుతాను, జనాలు అందరూ ఇదే అంటున్నారు. ఈసారి జగన్ వస్తే బాగుంటుందని నువ్వు అంటున్నావు. జగన్ వస్తే చేస్తాడని నమ్మకం ఉందా నీకు? వాళ్ళ ఫాదర్ చేశారు కదన్నా, అతను కూడా చేస్తాడు అనుకుంటా. ఇప్పుడు అంత ఎందుకు, మామూలుగా మన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ నాన్నతో వేరే ఫ్రెండ్షిప్ ఏదో ఉంది, సడన్గా వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, ఆ ఫ్రెండ్కి మనం హెల్ప్ చేస్తాం కదా, వాళ్ళ ఫాదర్ మనకి హెల్ప్ చేశాడని అదేవిధంగా జగన్ గారు కూడా చేస్తారు అనుకుంటున్నాను. వాళ్ళ ఫాదర్ చేసిండని చెప్పి జగన్ చేస్తాడని నమ్మకం ఉందా? ఉందన్న, ఉంది. ఓటే ప్లేట్ కదా. ఓటే ప్లేట్ రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి ఆయనకి అంత ప్రజాదరణ ఉంది, లేదంటే ఉండదు. సరే 2019 ఎలక్షన్స్ చాలా గట్టి పోటీ, ఒకవైపు పవన్ కళ్యాణ్, జగన్, టీడీపీ పోటీలో లేడన్న. లేదు, పవన్ కళ్యాణ్ లేదు. నో చాయిసా? చాయిస్ లేదు, అసలు నో మోర్ చాయిస్ అసలు లేదు. సరే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మాణిక్యాలరావు గారు ఎలా చేశారు, పని ఎలా చేశారు, మీ అందరికి అందుబాటులో ఉంటారా? పర్లేదన్న, ఆయన ఎక్కువ వెనకాల షాప్లో ఉంటారు, ఆయన 4-5 సార్లు డైలీ కార్లో తిరుగుతూ ఉంటారు, అందుబాటులో ఉంటారు. కానీ పని ఏమి అవదన్న ఆయన వల్ల. స్టెబిలిటీ ఉండాలి, స్టామినా ఉండాలి ఏదైనా చెయ్యాలంటే. మరి పోయినసారి 2014లో మాణిక్యాలరావు గారిని గెలిపించారు, ఈసారి ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? నాకు తెలిసి అయితే కుర్తి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అవుతారన్న, మెజారిటీ మీద. వైఎస్ఆర్సీపీ. ఆయనకు పార్టీలతో అవసరం లేదన్న, ఆయన వ్యక్తిపరంగా అభివృద్ధి కావాలంటే ఆయన కోరుకుంటారు. ప్రశాంతంగా మా అలాంటి సామాన్యుడు మా పని మేము చేసుకోవాలి, మాకు అభివృద్ధి లేదు అనుకుంటే ఆయన అభివృద్ధి పరంగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. మేమేం అడగాల్సిన లేదు, అభివృద్ధి దానికి అదే వెళ్ళిపోతుంది. రెవెడీజ్ ఉండదు, మా అలాంటి వ్యాపారస్తులు కూడా ప్రశాంతంగా ఉంటుంది కుర్తి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయితే. సరే జగన్ కావాలనుకుంటున్నావు, వస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నావు, మరి ఇక్కడ కూడా లోకల్ కూడా వైసీపీ కావాలనుకుంటున్నావు. సరే టోటల్గా ఫైనల్గా చెప్పు, నువ్వు మద్దతు ఇస్తే, నువ్వు ఓటేస్తే రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నావు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు చేయాలనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి అన్న. డౌటే లేదా? డౌట్ లేదు అసలు, పక్కా 99%. 1% ఎందుకు బ్యాక్? అసలు లేదు, ఏదో మామూలు క్యాజువల్గా అందరూ అంటారు కాబట్టి నేను అన్నది అంతే. ఉండాలి కదా ఏదోటి, దిష్టి చుక్క ఉండాలి కదన్న, అందుకని. మరి దిష్టి తాకుతుందా ఈసారి జగన్కి? జగనే అన్న సీఎం, మీరు ఇంక ఇంటర్వ్యూలు చేయనవసరం లేదు. అంతేనా? 100%. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.